మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు దైవ కుమారునిగా భూలోకానికి వచ్చారు. మానవ రక్షణార్థమై పాప ప్రక్షాళన కోసం భూమి మీదకి వచ్చారు. దానికి మరియను కన్యగా ఉన్నప్పుడు మరియ యొక్క గర్భాన్ని వాడుకున్నారు. మరియ ద్వారా కన్య గర్భాన్ని ఎన్నుకొని జన్మించినటువంటి విషయం అందరికీ తెలుసు. కానీ సాధారణ స్త్రీకే పుట్టి ఉండవచ్చు కదా, సాధారణమైన ఆడవాళ్ళలాగా పుట్టి ఉండవచ్చు కదా. బైబిల్లో ప్రవక్తలు పుట్టారు, సాధారణ వాళ్ళకి పుట్టారు, రాజులు పుట్టారు, యాజకులు కూడా పుట్టారు. అందరూ కూడా సాధారణ స్త్రీలకే పుట్టారు కదా. కన్యకు మాత్రమే జన్మించాలి అని ఎందుకు ప్రత్యేకం? కన్యక ద్వారానే జన్మించడానికి ఏదైనా పరమార్థం ఉందా? ఏదైనా కారణం ఉందా? దానికి సంబంధించిన విషయాలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచించాలి. కన్యక గర్భాన మాత్రమే జన్మించడానికి లోతైన విషయాలు, కొన్ని కారణాలు ఈ వీడియోలో వివరిస్తాను. సింపుల్గా అందించడానికి ప్రయత్నం చేస్తాను. లూకాసు వార్త 1వ అధ్యాయం 34వ వాక్యం చూడండి. నేను పురుషుణ్ణి ఎరుగని దానిని కదా, ఇది ఎలా సాధ్యం అంటుంది మరియా. హౌ విల్ దిస్ బీ సిన్స్ ఐ యామ్ ఏ వర్జిన్ అని మాట్లాడుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది, ఆమెకు తెలియకుండానే, ఆమె కన్యగా ఉన్నప్పుడే ఆశ్చర్యకరంగా ఆమె గర్భం ధరించడాన్ని మనం చూస్తాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 25వ వాక్యం ప్రకారం కూడా చూడండి. మరియా యోసేపుతో కలవలేదు, వివాహం కూడా కాలేదు, బయోలాజికల్గా వాళ్ళు కలవలేదు. అలాంటి సృష్టి అనేది ఉంటుందా? అవ్వ ఆదాములు దేవుడు తయారు చేశాడు కాబట్టి వారిని ప్రత్యేకించిన తర్వాత మనుషుల ద్వారా పుట్టిన వ్యక్తుల్లో ఇప్పటి వరకు అలాంటి ఒకటి జరగలేదు. బయోలాజికల్గా ఆడ మగ రెండిటి యొక్క జన్యువులతోనే, ఆ జీన్స్తో, డిఎన్ఏతో ఏర్పడేదే ప్రత్యుత్పత్తి వ్యవస్థ. దానికి విభిన్నంగా జరిగింది ఈ కన్య యొక్క గర్భం. మరియకు అలా జరగడానికి కూడా కారణం ఉంది. ఇలాంటి అసాధారణ పరిస్థితుల్లో కన్య గర్భాన్నే జన్మించడానికి ప్రధానమైనటువంటి కొన్ని కారణాలు నేను చెప్తాను. దానిలో నెంబర్ 1, మొదటిది, ద వర్జిన్ బర్త్ గివ్స్ ఎవిడెన్స్ ఆఫ్ ఎ జీసస్ డివైన్ ఆరిన్, డివైన్ నేచర్. కన్యక గర్భాన్ని ధరించడం ద్వారా యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వం యొక్క ఉనికిని తెలియచేయాలి. అలాంటి ఉనికిని తెలియచేయడం కోసమే కన్య గర్భం ద్వారా దేవుడు వచ్చాడు. కన్య గర్భం ధరించింది, ఆ అద్వితీయ కుమారుడే ఆ మెస్సయ్య అని చెప్పి యేసు దైవత్వాన్ని నిరూపించుకోవడానికి కన్యకు జన్మించకపోతే దైవత్వం అనేది రుజువు కాదు. ఆయనను ఇతరులు అన్నట్లే ఒక ప్రవక్తగా అంటారు, ఇతరులు అన్నట్లే ఒక యాజకుడిగా అంటారు, ఇతరులు అన్నట్లే ఆయన యొక్క యూదుడిగా కొనియాడబడతాడు తప్ప ఆయన దైవత్వాన్ని నిరూపించుకోవడానికి మొదటి స్టెప్ కన్యక గర్భం ద్వారా ప్రవక్తల ప్రవచనాల ద్వారా నెరవేర్చడానికి ఆయన వచ్చాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 30 నుంచి 35 వాక్యాలు చూడండి. పవిత్రుడు, దేవుని కుమారుడు అని వ్రాయబడుతుంది అక్కడ. ఆయన జననంతోనే పవిత్రుడుగానే, దేవుని కుమారుడిగానే వచ్చాడు. దేవుడు మెస్సయ్యను పంపిస్తారని చెప్పబడితే అత్యంత గొప్పగా, రాజుగా, ఉన్నతమైనటువంటి వ్యక్తిగా, ఒక తత్వవేత్తగా, ఒక మేధావిగా, పాలించి ఏలేటువంటి ఒక రారాజుగా ఏదేదో ఊహించుకున్నారు యూదులు. మానవులతో మానవునిగా జన్మిస్తే మరి యేసే ఆ రక్షకుడు అని ఎలా రుజువవుతుంది? ఇప్పుడు యూదులకు దూరంగా ఉండడానికి, యూదులు నమ్మలేకపోవడానికి ప్రధానమైన కారణం ఇదే కదా. అలాంటి మానవులతో మానవునిగా జన్మించాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టే దైవ కుమారునిగా డివైన్ నేచర్ని, దేవుని యొక్క శక్తిని ప్రత్యేకపరచాలి, ప్రత్యక్షపరచాలి. కాబట్టి ఆ ఎగ్జిస్టెన్స్ని, దేవుని యొక్క ఎగ్జిస్టెన్స్ని తెలియచేయడానికి దానికి సాక్ష్యమే కన్య మరియ యొక్క గర్భం, కన్యక ద్వారా జన్మించడం. యేసు దైవిక స్వభావాన్ని కోల్పోకుండా మానవ స్వభావాన్ని యాడ్ చేశారు. మీకు అర్థమవుతుంది కదా, పరలోకం నుంచి దిగి వచ్చిన ఆయనకి మానవ స్వభావం, మానవ రూపం, మానవ శరీరాన్ని యాడ్ చేశారు. దైవత్వాన్ని కోల్పోలేదు, దైవిక స్వభావాన్ని కోల్పోలేదు. అలా కోల్పోకుండా ఉండడానికే దేవుడు కన్యక ద్వారా రావడానికి సిద్ధపడ్డాడు. అందుకే ఆ దైవ స్వభావాన్ని కోల్పోలేదు, మానవ స్వభావాన్ని కూడా కోల్పోలేదు. యేసుక్రీస్తు వారి గురించి బైబిల్ ఖచ్చితమైన నిర్వచనం ఏమిస్తుందో తెలుసా? హి వాజ్ ఎ సన్ ఆఫ్ మ్యాన్, మనుష్య కుమారుడు. 100% ఈయన మనుష్య కుమారుడు అంటుంది. అండ్ సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు, 100% దేవుని కుమారుడు అని పిలువబడతాడు. అందుకే ఈయనకున్నటువంటి ప్రత్యేకత అదే. మనుష్య కుమారుడుగా, దైవ కుమారుడుగా కూడా నిరూపించుకున్నాడు. దానికి ప్రధానమైనటువంటి ఒక కారణంగా కన్యక గర్భం ద్వారా రావడం అని కూడా చెప్పొచ్చు. యేసుక్రీస్తు వారు కేవలం ఒక తెలివైన బోధకుడు అని, ఒక మంచి వ్యక్తి అని చెప్పడానికి వేరే వేరే కారణాలు ఉండొచ్చు. కానీ ఆయనే దైవ కుమారుడు, ఆయనే మెస్సయ్యా అని రుజువు కావాలంటే మాత్రం కన్య గర్భం ద్వారానే రావాలి. అలా కన్య గర్భం ద్వారా రావాల్సి వచ్చింది. అది ప్రధానమైన మొదటి విషయం. అయితే ఇక రెండో విషయం ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రాఫెసీ. దేవుని యొక్క వాగ్దానాన్ని నెరవేర్చడానికి దేవుడు
ప్రవక్తల ద్వారా తెలియపరచబడినటువంటి ప్రవచనాలన్నిటినీ కూడా నెరవేర్చడానికి యూదులకు ఆ ప్రవచనాలను ఈ శారీరక రూపంలో శరీరధారుడుగా ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు కన్య గర్భం ద్వారా భూమి మీదకి వచ్చారు. వాగ్దాన పుత్రుని నెరవేర్పు జరిగింది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వాక్యంలో ఈ ఫుల్ఫిల్మెంట్ గురించి ఆ మత్తయి రాస్తాడు. ఆ సువార్తలో ప్రవక్తలు తెలియచేసినటువంటి చెప్పినటువంటి ఆ వ్యక్తి ఈయనే అని చెప్పి ఈయనలో ఈ ఫుల్ఫిల్మెంట్ అనేది నెరవేర్పు అనేది జరిగింది అని మత్తయి తన సువార్త ద్వారా తెలియజేశాడు. దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన పుత్రుడు ఈయనే, మెస్సియా జన్మిస్తాడు అని వాగ్దాన పుత్రుడి గురించి పాత నిబంధన లేఖనాలన్నీ కూడా ప్రవచనం ద్వారా ప్రవక్తలు తెలియజేశారు. ముఖ్యంగా యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యం ప్రకారం కన్యక కుమారుని కంటుంది, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడతారనే ప్రవచనాన్ని కూడా చూస్తాం. అది క్రీస్తు విషయంలో నెరవేరాలి. కన్యక కుమారుని కనాలి అనే విషయాన్ని పాత నిబంధన భక్తులు కూడా తెలియజేశారు. అది మరి యేసుక్రీస్తు వారిలో నెరవేరాలి అంటే ఖచ్చితంగా కన్యకు జన్మించాల్సిందే. ఆయనే క్రీస్తని, ఆయనే మనుష్య కుమారుని ద్వారా వచ్చారు అని ప్రవక్తల మాట నెరవేరడానికి కన్య ద్వారా జన్మించడం ఆవశ్యకమైంది. మరియ గర్భం ద్వారా రావాల్సి వచ్చింది. ఇది రెండవ ప్రధానమైన కారణం. ఇక నంబర్ 3, మూడవది ఏంటంటే వర్జిన్ బర్త్ రివీల్స్ జీసస్ యాజ్ ద బ్రిడ్జ్ బిట్వీన్ ద గాడ్ అండ్ హ్యూమన్ కైండ్. దేవునికి మనుషునికి మధ్య చాలా అంతరం అనేది ఉంది. ఈ అంతరాన్ని తొలగించడానికి దేవుడు ఒక బ్రిడ్జ్ని ఏర్పాటు చేయాలి అంటే, మనుషునికి దేవునికి మధ్య ఒక మాధ్యమికం కావాలి అంటే అది ఖచ్చితంగా దైవ కుమారుని ద్వారానే సాధ్యమవుతుంది. అందుకే యేసుక్రీస్తు వారిని మార్గం అన్నారు. ఆయన ఒక బ్రిడ్జ్ అంటారు. దేవునికి మానవాళికి మధ్యవర్తిగా రావాలి అంటే కన్యక ద్వారానే రావాలి. అసాధారణమైన జన్మ కావాలి, అసాధారణమైన పుట్టుక కావాలి. సాధారణ స్త్రీలకు సాధారణంగా జన్మించేటువంటి వ్యక్తులా కాకుండా అసాధారణమైనటువంటి పుట్టుక కావాలి. కాబట్టి కన్యక అవసరం. అంతేకాదు ఇక్కడ ప్రాముఖ్యమైన ఇంకొక విషయం, అసాధారణమైన దేవుని దైవిక ప్రపంచాన్ని సాధారణమైన మానవుని ప్రపంచాన్ని రెండిటిని కూడా కలపాలి అంటే అసాధారణమైన వ్యక్తి సాధారణ వ్యక్తుల మధ్య కలగలిపినటువంటి ఒక బ్రిడ్జ్ కావాలి. అసాధారణంగా జన్మించి సాధారణంగా జీవించాలి. కాబట్టే ఆ అసాధారణమైన దైవశక్తి గల వ్యక్తి సాధారణ శరీర రూపాన్ని ధరించుకొని సాధారణ జీవితాన్ని జీవించడానికి భూమి మీదకి వచ్చాడు. మానవాళి మనుష్య అనుభవం, దేవుని దైవిక అనుభవం రెండూ తెలిసిన వాళ్ళు ప్రపంచంలో ఒకే ఒక్కరున్నారు. ఆ ఒకే ఒక్కరు కన్యక ద్వారా రుజువు చేయబడ్డారు. ఆ కన్యక రుజువు చేస్తుంది కాబట్టి కన్యక గర్భాన్ని ధరించి వచ్చారు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వాక్యం ప్రకారం మనకు ప్రధాన యాజకుడు అని తెలియచేయబడ్డాడు. ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. ప్రధాన యాజకుడు అంటే ఎవరు? దైవిక శక్తికి మనుషులకు మధ్యవర్తిగా ఒక యాజకుడిగా ఉన్నాడు. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 1వ వాక్యంలో కూడా చూడండి, పరలోకంలో దేవుని పార్శ్వమున ఉన్న వ్యక్తిగా యేసు వారు కనిపిస్తారు. దేవుని పార్శ్వమున ఉన్న వ్యక్తి ఇక్కడ భూలోకంలో సాధారణ జీవితంలో సాధారణ వ్యక్తులతో గడిపి ఈ మనుషులకు మార్గాన్ని చూపించే రాజ్యాన్ని ఏర్పాటు చేసి ఆ దేవునికి ఈ మనుషులకు మధ్య ఒక బ్రిడ్జ్గా ఏర్పాటయ్యారు. ఆయనే మార్గం అయ్యారు. అందుకే ఐ యామ్ ద వే అన్నారు, నేనే మార్గం అన్నారు. వారధి యేసుక్రీస్తు వారే. ఆ రెండిటిని కలిపేటువంటి వారధి ఆయనే. ఆ వారధి మనుష్య కుమారుడిగా దేవుని కుమారుడిగా పిలువబడ్డాడు. అందుకే ఆయన సాధారణమైన వ్యక్తి కాదు, ఆయన పుట్టుక సాధారణమైనది కాదు. కాబట్టి కన్యక ద్వారా జన్మించడం అనేది ప్రధానమైన విషయం. ఈ కన్యక ద్వారా జన్మించడంలో కూడా ఒక విషయాన్ని చూస్తాం, దైవికమైనటువంటి దేవుని శక్తి పరిశుద్ధాత్మ ద్వారా గర్భం దాల్చడము, అలాగే మరియ యొక్క గర్భము, మానవుని యొక్క గర్భము, ఆ రెండిటిని కలిపేటువంటి వ్యక్తిగా ఈయన ప్రదర్శించబడ్డారు, ప్రత్యేకించబడ్డారు. ఇక 4వ విషయం, జీసస్ హ్యాడ్ ఏ సిన్లెస్ నేచర్. ఆయన పరిశుద్ధుడు, నిష్కలంకుడు, నీతిమంతుడు అని బైబిల్లో పిలువబడ్డాడు. యేసు పాపరహిత స్వభావానికి గుర్తుగా కన్య గర్భం ఎందుకు ముఖ్యమైంది అంటే అతని పాపరహిత పాత్ర నిజం అని చెప్పడానికి, పాపరహితునిగా భూమి మీదకి వచ్చాడు అని చెప్పడానికి, పాపాత్మక స్వభావాన్ని వారసత్వంగా పొందినవాడు కాదాయన, మానవుని ద్వారా జన్మించినవాడు కాదాయన, బయోలాజికల్గా జన్మించినవాడు కాదాయన. రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వాక్యం ప్రకారం మనిషి ద్వారా పాపం ప్రపంచంలో ప్రవేశించినట్లు పాపము ద్వారా మరణం అనేది అందరికీ వ్యాపించింది. మరి సాధారణ మనిషికి పుడితే ఆ పాపం ద్వారా కూడా ఆ మరణం అనేది సంభవించవచ్చు. యేసుక్రీస్తు వారికి మరణం లేదు. మానవుల కోసం ప్రాణం పెట్టడానికి వచ్చినవాడు ఆయన. ఆ ప్రాణత్యాగం కోసం వచ్చాడు. ఆయన కావాలని ఆ ప్రాణత్యాగం చేశాడు. బట్ అందరిలాగా పాప స్వభావంలో
పాప స్వభావంతో పుట్టినవాడు కాదు, పాపం వల్ల పుట్టినవాడు కాదు, ఆ పాపం వల్ల మరణం కూడా ఆయనకు రాలేదు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 22వ వాక్యం ప్రకారం అతను ఏ పాపము చేయలేదు, ఏ చిన్న దోషము ఆయనలో కనిపించలేదు అని తెలియచేయబడింది. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యం ప్రకారం ఆయన మన పాపములను తీసివేయడానికి ప్రత్యేకించబడ్డారు అని తెలియచేయబడింది. పిలాతు చాలా గట్టిగా చెప్పాడు, అతనిలో ఎలాంటి తప్పు లేదు అని శిక్ష వేసేటువంటి అధికారం ఉన్నటువంటి ఆ పిలాతే చెబుతాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. యోధా పశ్చాత్తాపం చూడండి, నేను అమాయక రక్తానికి ద్రోహం చేశాను అంటాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. సిలువ వేసిన శతాధిపతి అంటాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడు అంటాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వాక్యం చూడండి. యేసుక్రీస్తు వారు పరిచర్యలకు సవాలు విసిరాడు, మీలో ఎవరైనా నాలో పాపముందని నిరూపించగలరా అని. ఆఖరికి మార్కు సువార్త 1వ అధ్యాయం 24వ వాక్యం ప్రకారం అపవాది కూడా, ఆ దురాత్మ అయిన అపవాది కూడా దేవుని పరిశుద్ధుడు అని బ్రతిమాలుకోవడం మొదలుపెట్టాడట. ఆయన ఆ పాపం వల్ల మోసుకొచ్చిన మరణాన్ని స్వీకరించకుండా పాపరహితుడిగా పాపమును విముక్తి చేయడానికి కన్య గర్భము ద్వారా వచ్చారు. ఈయన పాపరహితుడిగా, నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా సింబాలిక్గా చెప్పడానికే పుట్టుకతోనే ఆయన కన్య గర్భం ద్వారా వచ్చి ప్రపంచానికి తెలియచేశాడు. అది సింబాలిక్గా జరిగింది. ఇక నంబర్ 5, 5వది పర్ఫెక్ట్ ఆఫరింగ్. ఖచ్చితమైన పరిశుద్ధ బలి అర్పించబడాలి. ప్రాయశ్చిత్త బలి, పాప పరిహార్థ బలి అర్పించబడాలి. దానికి సాక్ష్యంగా ఉంది పుట్టుక. పాపానికి ప్రాయశ్చిత్తం చేయగలిగినటువంటి బలి అనేది ఒకటి ఉంది. అది కేవలం పరిపూర్ణమైనటువంటి బలిగా ఉండాలి. అలాంటి పర్ఫెక్ట్, పరిపూర్ణమైన, పరిశుద్ధమైన బలి ఇప్పటి వరకు కూడా జరగలేదు. యేసుక్రీస్తు వారు పుట్టేంత వరకు కూడా అలాంటి బలిని యూదులు ఎప్పుడు ఎన్నడూ చూడలేదు. బలి ఇచ్చేది పాపం లేనిదై ఉండాలి. లేవీకాండం 4వ అధ్యాయము 3వ వాక్యము, 5వ అధ్యాయం 15వ వాక్యం ప్రకారం ఆ బలి గురించి మనకు తెలుస్తుంది. అలా లోపము లేనిదైతే మానవు నుండి రాగలదా? మానవుని నుండి రాలేదు. ఒక జంతువుకు బలివ్వాలి అంటే ఆ జంతువుపై చిన్న మచ్చ కూడా, వాటికి కలిగిన వెంట్రుకలు కూడా లెక్కేస్తారు. అంతేకాదు అది మీట్ చేసే విధానం కానీ, అది వచ్చేటువంటి విధానం కానీ, అది తినేటువంటి మేతలో కానీ, దాని మీద వేసే క్లాత్లో కూడా చాలా కండిషన్స్ ఉంటాయి. దాని మీద ఏదైనా ఒక పక్షి, కాకి వాలినా కూడా అది ఆమోదయోగ్యం కాదు. అలాంటి కండిషన్స్ ఉంటాయి బలిచ్చేటువంటి ఒక పశువుకి. అందుకే కొత్త నిబంధన పరిశుద్ధుడు, నిర్దోషి, కన్యక ద్వారా జన్మించిన దేవుని కుమారుణ్ణి మానవుని విముక్తి కోసం, పరిపూర్ణ బలిత్యాగం కోసం తెలియచేయబడింది. అలా తెలియచేయబడ్డానికి కన్యగర్భాన్ని ఎన్నుకుని భూమి మీదకి రావాల్సి వచ్చింది. రోమా పత్రిక 8వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. పాప స్వభావం చేత ధర్మశాస్త్రం బలహీనపరచబడటం చేత ఏమీ చేయలేకపోయింది అని. ధర్మశాస్త్రం ఇంతవరకు నెరవేరకపోవడానికి కారణం ఏంటి అంటే, ఆ పాప ప్రక్షాళన లేకపోవడం, ఇంతవరకు కలగకపోవడానికి కారణం ఏంటి అంటే అదే, దేవుడు తన కుమారుణ్ణి పాప పరిహార్థ బలిగా పంపించాడు. కాబట్టే ఆ పాపాన్ని ఖండించాడు. అందుకే దేవుని గురించి బైబిల్ అంతటా కూడా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని వ్రాయబడింది. నీతిమంతుడు అని రాయబడింది. ఆ పాపరహిత పరిశుద్ధత ద్వారానే విమోచన క్రయధనం చెల్లించడానికి కన్య ద్వారా రావాల్సి వచ్చింది. మరియ ద్వారా, కన్యకగా ఉన్న మరియ ద్వారా భూలోకానికి వచ్చి పాపరహితుడిగా, పాప పరిహార్థ బలిగా ఆయన చెల్లించబడ్డాడు. అందుకే బయోలాజికల్గా రాలేదు, కన్యక ద్వారా వచ్చాడు. ఇందుకోసమే, ఆ బలి కోసం. పర్ఫెక్ట్ బలి ఇప్పుడు ఇవ్వబడింది. పాప పరిహార్థ ప్రాయశ్చిత్త బలి, ఖచ్చితమైన పరిశుద్ధమైన పర్ఫెక్ట్ బలి జరిగింది. అందరూ విమోచించబడ్డారు. ఇక నంబర్ 6, 6వ విషయం, జీసస్ యూనిక్నెస్. ఆయన ఉన్నతమైనటువంటి ప్రత్యేకతను తెలియజేయడానికి, ఆయన యొక్క యూనిక్నెస్ని తెలియచేయడానికి కన్యక గర్భం ద్వారా వచ్చారు. కన్యక గర్భం నుండి భూలోకంలో ఒక రివైవల్ తెచ్చారు. లోకాన్ని వెలుగు మార్గంలో నడిపించేటువంటి మెస్సయ్య యేసు. ఇది యేసు యొక్క ప్రత్యేకతను చూపిస్తుంది. కన్య ద్వారా యేసు విశిష్టతను తెలియజేస్తుంది. యేసులాగా మరెవ్వరూ కూడా లోకంలోకి రాలేదు. ప్రపంచంలో అలాంటి ప్రత్యేక సందర్భం మరొకటి లేదు. అతని అద్భుతమైన స్వభావం జీవితమంతా కొనసాగింది. ఆయన పుట్టుక ఒక అద్భుతం. ఆయన పరిచర్యలో కూడా అనేక అద్భుతాలు ఉన్నాయి. అద్భుతంగా పాపరహిత జీవితాన్ని కొనసాగించాడు. ఆయన నిష్క్రమణ వరకు కూడా, ఆరోహణం వరకు కూడా ఆయన ఒక అద్భుతంగానే వెలిగాడు. ఆ ప్రత్యేకత ఎవ్వరికీ ఉండదు. ఆ యునిక్నెస్ మాత్రం యేసుక్రీస్తు వారిలో మాత్రమే కనబడుతుంది. ఇక లాస్ట్ నెంబర్ 7, 7వది వర్జిన్ బర్త్ షోస్ గాడ్స్ లవ్.
దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టే తన కుమారుని ఇచ్చాడు. తన కుమారుని భూమి మీదకు పంపించాడు. ఆయన మానవులను ప్రేమించిన విషయాన్ని ఎన్నో విషయాల్లో మనం చూస్తాం, ఎన్నో విషయాల్లో వర్ణిస్తాం. మరియ విషయంలో కూడా దేవుడు ఆమె పట్ల ప్రేమ చూపించాడు. అదొక ఎగ్జాంపుల్. దైవ కుమారుడు కన్యకు జన్మించాలి అని మరియ గర్భం ఎన్నుకొని కన్యకగా ఉన్నప్పుడే బిడ్డను ప్రసవిస్తే అది లోకానికి ఎంత అవమానకరం. యూదుల చట్టం ప్రకారం రాళ్లతో కొట్టి చంపేస్తారు. కుటుంబం వివక్షను ఎదుర్కొంటుంది. సమాజం వెలివేస్తుంది. మరియను వ్యభిచార ముద్ర వేసి చీకొడతారు. అలా అని వివాహమయ్యి కాపురం చేసి సాధారణ మానవుల వల్లే పుడితే ముందు చెప్పిన విషయాలకన్నీ కూడా, ఈ 6 విషయాలన్నిటికీ కూడా అర్థం అనేది ఉండదు. ఆయన కూడా దైవసుతునిగా కాకుండా సాధారణ మానవులలాగా, ప్రవక్తల్లాగా, ఒక మంచి వ్యక్తులాగా, రోమా ప్రభుత్వానికి విరోధులాగా మిగిలిపోతాడు. అలా మిగిలిపోతాడు తప్ప దైవత్వం అని యూదులు ఎప్పటికీ నమ్మరు. సో కన్యక ఒక అమ్మాయి జీవితం నాశనం చేయకూడదు. వివాహం అయిన తర్వాత పుట్టకూడదు. కాబట్టే ఏం చెయ్యాలి? నిశ్చితార్థమయ్యి వివాహానికి సిద్ధంగా ఉన్న మహిళను ఎన్నుకున్నాడు. ఇప్పుడు గర్భం విషయం తుది నిర్ణయం అనేది, తుది తీర్పు అనేది ఎవరికి? యోసేపుది. కాబట్టి దేవుడు యోసేపును కూడా నడిపించాడు, కనిపించాడు, దేవదూత చేత చెప్పించాడు. అలా వారి జీవితాలు నాశనం కాలేదు, నాశనం కాకూడదని వారిని చంపలేదు, శిక్షించలేదు, వారు చంపబడలేదు, వారి మీద ముద్ర పడలేదు. ఆ కన్య గర్భం వారికి దీవెన, వారికి ఆశీర్వాదాలతో పాటు లోకానికి రక్షకుణ్ణి మోసుకొచ్చింది. దేవుడు ఎంతలా ప్రేమిస్తాడు అనేదానికి ఇది కూడా ఒక ఎగ్జాంపుల్. ఆ స్త్రీని ఎన్నుకొని వదిలేయకుండా వారి క్షేమం కోసం కూడా ఆలోచించారు. అలాంటి దైవిక స్వభావం అనేది, దేవుని ప్రేమ అనేది మనకు తెలియజేయబడుతుంది. ఇది కూడా ఒక ఎగ్జాంపుల్. మరియ యోసేపు విషయంలో దేవుని ప్రేమ ఇది ఒక ఎగ్జాంపుల్. ఇలా ఎల్లకాలము దేవుడు ప్రేమిస్తాడు. కన్యక గర్భం దీనత్వానికి గుర్తు. కన్యక గర్భం పరమందు దైవం ఫలదీకరణం చెంది గర్భంలో ఆత్మ ద్వారా 9 నెలలు ఎదిగి భూమి మీదకు వచ్చారు. సాధారణ జీవితం జీవించారు. దేవునికి మానవునికి మధ్య ఈ వారధిని నిర్మించాడు, అంతరాన్ని తొలగించాడు, చీకటిని తొలగించాడు, దేవునికి దగ్గర చేశాడు. అందుకే ఆయన పుట్టుక, అందుకే కన్యక జననం. ఇలా 1 కాదు 2 కాదు, కన్య మరియ గర్భం ద్వారా ఈ విషయాలు మనం పరిశీలించాలి. ఆయన పరిపూర్ణతకు సాదృశ్యంగా, ఆయన పాపరహితుడని, పాపం ద్వారా రాలేదు అని తెలియచెప్పడమే ఆ కన్యక గర్భం. ఆయన దైవత్వాన్ని నిరూపించే విధంగా పరిపూర్ణ మానవుడిగా, పరిపూర్ణ దేవుడిగా నిరూపించుకోవడానికి దైవత్వాన్ని, మానవ తత్వాన్ని నిర్మించుకుని పుట్టినటువంటి వ్యక్తిగా కన్యక గర్భం ద్వారా యేసుక్రీస్తు వారు పుట్టారు. ఆ దైవ కుమారుడు, లోకరక్షకుడు ఒక కన్యక ద్వారా, మరియ గర్భము ద్వారా ఈ భూలోకానికి రావడానికి ఇవి కారణాలు. సో ఇలాంటి కారణాలతో యేసుక్రీస్తు వారు కన్యను, మరియను ఎన్నుకొని భూమి మీదకి వచ్చాడు. దానికి యోసేపు కూడా సహాయం చేయాలి. కాబట్టి వారిద్దరిని ఆశీర్వదించి దేవుడు నడిపించాడు. యోసేపును కూడా బలపరిచాడు. ఇద్దరు కూడా ఆ తర్వాత దేవుని చేత నడిపించబడ్డారు. సో కన్యక ద్వారా, మరియ ద్వారా రావడానికి దేవునికి ఉన్నటువంటి, బైబిల్ చెప్పినటువంటి ప్రధానమైనటువంటి కారణాలుగా ఇవన్నీ మనం చూస్తాం. చరిత్రలో చూసినా, సమాజంలో చూసినా, చారిత్రక అంశాల్లో చూసినా, దైవిక అంశాల్లో, ఆత్మీయతలో చూసినప్పటికీ కూడా యేసుక్రీస్తు వారి ప్రత్యేకత అదే. కన్యక ద్వారానే యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడానికి ప్రధానమైన కారణాలు ఇవి. ఇవన్నీ చక్కగా మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇక ఏదైనా డౌట్లున్నా, మీ ప్రార్థన అవసరతలు ఏదైనా ఉంటే స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి. మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి, మీ గురించి ప్రార్థన చేస్తాం. అలాగే మా వ్యయ ప్రయాసలకు, మా పరిచర్యలకు సహాయం చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి. మీ విలువైన కానుకలు పంపించి సహకరించండి. ఈ మాటలు మీకు నచ్చితే, ఆశీర్వాదకరంగా ఉంటే ఇతరులకు కూడా తెలియచేయండి. ఇతరులకు కూడా వీటిని షేర్ చేస్తూ ఉండండి. అలాగే మరొక అద్భుతమైనటువంటి మంచి టాపిక్తో, మంచి అంశంతో మరొక వీడియో ద్వారా నేను మరలా వస్తాను. అంతవరకు దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయుండి బలపరుచునుగాక. ఆమెన్.